శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూన్ 13వ తేదీ శనివారము, త్రయోదశి చతుర్దశి రెండు తిథులు కలిసి వచ్చినాయి. శనివారం త్రయోదశితో కలిసి వచ్చింది కాబట్టి శని త్రయోదశి అయింది. ప్రదోష కాలంలో చతుర్దశి ఉంది కాబట్టి ఆ రోజు మాస శివరాత్రి కూడా అయింది. శని త్రయోదశి, మాస శివరాత్రి ఈ రెండూ కలిసి వచ్చిన రోజు, అందులోనూ అది అధిక మాసంలో వచ్చింది. చాలా అరుదైన రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జూన్ 13వ తేదీ శనివారం రోజు శని త్రయోదశి అయ్యింది, మాస శివరాత్రి అయింది. అది అధిక మాసంలో వచ్చింది. సంవత్సరంలో వచ్చే 12 నెలల కంటే అధిక మాసం చాలా గొప్పది. అధిక మాసంలో ఎవరు శుభ కార్యక్రమాలు చేయరు, అందుకే దీన్ని మలమాసం అంటారు. కానీ దీన్ని పురుషోత్తమ మాసం అంటారు. పూజలకు మాత్రం చాలా అద్భుతమైన మాసం. మామూలు సమయంలో చేసే పూజల కంటే అధిక మాసంలో చేసే పూజలు కొన్ని వేల రెట్లు ఫలితాలు ఇస్తాయి. అలాంటి అధిక మాసంలో శని త్రయోదశి, మాస శివరాత్రి ఈ రెండు కలిసి వచ్చినాయి కాబట్టి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు చేసుకుంటే జీవితం అద్భుతంగా మారిపోతుంది. వాటిలో మొట్టమొదటి విధి విధానం ఏంటంటే, శని త్రయోదశి, మాస శివరాత్రి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి శని దోషాలు సంపూర్ణంగా తొలగిపోయి శివానుగ్రహం వల్ల అఖండ ఐశ్వర్యం కలగాలంటే 33 మారేడు దళాలతో ఈశ్వరుణ్ణి పూజించాలి. 33 మారేడు దళాలతోనే శివుణ్ణి ఎందుకు పూజించాలి? 33 సంఖ్యకున్న ప్రాధాన్యత ఏంటంటే, అధిక మాసము అంటే 33 సంఖ్యకి ప్రాధాన్యం ఉన్న మాసం. అధిక మాసంలో అందుకే 33 అరిసెలు దానం ఇవ్వమని చెప్తారు, 33 అప్పాలు దానం ఇవ్వమంటారు, 33 బూరెలు దానం ఇవ్వమంటారు. పూజలు చేసినా 33 పుష్పాలతో పూజ చేయమంటారు. అలాగే మారేడు దళాలతో అర్చన చేసినా 33 మారేడు దళాలతో అర్చన చేయమంటారు. 33 సంఖ్యకున్న ప్రాధాన్యత ఏంటంటే, మనకి దేవతల్లో 12 ఆదిత్యులు, 12 మంది సూర్య స్వరూపాలు ఉంటారు. ఏకాదశి రుద్రులు, 11 మంది రుద్రస్వరూపాలు, శివస్వరూపాలు ఉంటారు. ఆ తర్వాత 2 అశ్విని దేవతలు ఉంటారు. అష్టవసువులు అని 8 మంది ఉంటారు. మొత్తం కలిపితే ఏమొచ్చింది? 12 ఆదిత్యులు అంటే 12, ఏకాదశి రుద్రులు అంటే 11, అష్టవసువులు అంటే 8, అశ్విని దేవతలు 2 అంటే 2, మొత్తం కలిపితే 33 వచ్చింది. 33 కోట్ల దేవతలు అంటే అర్థం ఏంటంటే 33 మంది దేవతల సమూహం అని అర్థం. కోటి అంటే సమూహం అని అర్థం. వీళ్ళందరూ కూడా ఆనందించి జీవితం అద్భుతంగా మారిపోవాలంటే 33 సంఖ్యతో వీళ్ళకి ప్రీతి కోసం ఏదైనా చెయ్యాలి. అది అధిక మాసంలో చేయాలి. అధిక మాసంలో శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి కాబట్టి భయంకరమైన శని చూపుల వల్ల, శని దోషాల వల్ల వచ్చే సమస్యలు పోవాలన్నా, పరమేశ్వరుడు సంపూర్ణంగా అనుగ్రహించాలన్నా 33 మారేడు దళాలతో ఈశ్వరుడిని పూజించండి. నమశివాయ చదువుకుంటూ 33 మారేడు దళాలు శివలింగం దగ్గర కానీ ఈశ్వరుడి చిత్రపటం దగ్గర కానీ ఉంచండి. దానివల్ల 33 కోట్ల మంది దేవతలు అంటే 33 సంఖ్యలో ఉన్న ఈ దేవతల సమూహం అనుగ్రహం కలిగి అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శని త్రయోదశి, మాస శివరాత్రి రోజు ఏం చేయాలి? శాస్త్రంలో అధిక మాసంలో చేసే వ్రతాల గురించి ఒక శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, నా అశ్వమేధ సహస్రేణ నా రాజసూయ శతేనచ అధిమాస వ్రతస్యైతాం కలాం అర్హంతి షోడశీం. ఈ శ్లోకం ఎక్కడ చెప్పారంటే నారద పురాణంలో చెప్పారు. ఏంటండి ఈ శ్లోకంలో ఉన్న అర్థం అంటే, నా అశ్వమేధ సహస్రేణ 1000 అశ్వమేధ యాగాలు చేసే ఫలితం కంటే, నా రాజసూయ శతేనచ 100 రాజసూయ యాగాలు చేసే ఫలితం కంటే, అధిమాస వ్రతస్యైతాం అంటే అధిక మాసంలో చేసే ఏదైనా వ్రతము కలాం అర్హంతి షోడశీం చాలా గొప్పది. అధిక మాసంలో చేసే వ్రతం వల్ల కలిగే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా 1000 అశ్వమేధ యాగాలు చేసినా, 100 రాజసూయ యాగాలు చేసినా రాదు. అంత గొప్పది అధిక మాసంలో చేసే ఏ చిన్న వ్రతమైనా అని నారద పురాణంలో చెప్పారు. శని త్రయోదశి, మాస శివరాత్రి ఏ వ్రతం చేయొచ్చు? నక్త వ్రతం చేయొచ్చు. నక్తం అంటే ఏంటి? పగలు ఉపవాసం ఉండటం, సాయంకాలం ప్రదోష కాలంలో శివుడిని పూజించుకోవటం లేదా శివాభిషేకం చేసుకోవటం, శివుడికి అన్నం నైవేద్యం పెట్టి ఆ తర్వాత భోజనం చేయటం, దీన్ని నక్త వ్రతం అంటారు. సహజంగా కార్తీక మాసంలో అందరూ నక్తం ఉంటారు. కానీ అధిక మాసంలో వచ్చిన శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి నక్త వ్రతం ఉండండి. నారద పురాణం ప్రకారం అన్ని రాజసూయ యాగాలు, అన్ని అశ్వమేధ యాగాలు చేసిన దానికంటే అద్భుత ఫలితం పొందండి. అలాగే
ఈ అధిక మాసంలో ఏకభుక్తం ఉన్నా మంచిదే, ఉపవాసం ఉన్నా మంచిదే, నక్తం ఉన్నా మంచిదే, అంటే ఒక పూట తిన్నా మంచిదే, అసలు తినకుండా ఉన్నా మంచిదే, లేదా అయాచితం కూడా చాలా మంచిదే. అయాచితం అంటే మీరు ఆహారం కోసం ప్రయత్నించకుండా ఎవరు ఏది వచ్చి మీ చేతికిస్తే దాన్ని తింటే దాన్ని అయాచితం అంటారు. అది కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. పద్మపురాణం ఏం చెప్పిందంటే అధిక మాసంలో వచ్చే మాస శివరాత్రి కాబట్టి మౌనవ్రతం చేయమని పద్మపురాణంలో చెప్పారు. మామూలు సమయాల్లో మౌనవ్రతం చేయటం వేరు. జూన్ 13వ తేదీ అధిక మాస శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి రోజు మౌనవ్రతం చేయటం వేరు. ఆ రోజు మౌనవ్రతం చేస్తే కొన్ని కోట్ల సార్లు మౌనవ్రతం ఉన్న అద్భుతమైన ఫలితం కలుగుతుంది. పద్మపురాణంలో ఈ విషయం చెప్పారు. అలాగే కొన్ని దానాలు కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా ఏం చేయాలి, ఏ దానం ఇవ్వాలి? ప్రధానంగా ఎవరైనా సరే అరిసెలు కానీ, అప్పాలు కానీ, బూరెలు కానీ 33 సంఖ్యలో దానం ఇవ్వండి. దానివల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అన్నదానం చేస్తే కూడా చాలా మంచిది, జలదానం చేస్తే కూడా చాలా మంచిది, ధాన్యం దానం ఇచ్చినా చాలా మంచిదని వాయు పురాణంలో చెప్పారు. అలాగే అధిక మాసంలో శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి సందర్భంగా జూన్ 13వ తేదీ చేసే పూజలు మామూలు సమయంలో కంటే కొన్ని కోట్ల రెట్లు శుభ ఫలితాలు కలిగిస్తాయి. కాబట్టి భయంకరమైనటువంటి శని పీడలు, శని చూపు వల్ల ఇబ్బందులు, శని బాధలతో సతమతమైపోయే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా నవగ్రహాలయంలో శని విగ్రహానికి పంతులు గారి చేత అభిషేకం చేయించుకోండి. పంతులు గారి మంత్రం చదువుతూ మీకు అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. అలా వీలు కాకపోతే మీరైనా సరే నువ్వుల నూనెతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ శని విగ్రహానికి అభిషేకం చేసుకోండి. ఎందుకంటే అధిక మాసంలో వచ్చినప్పుడు ఈ అభిషేకం చేయటం ద్వారా విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే జూన్ 13వ తేదీ సాయంత్రము 5:15 నుంచి 5:45 కాలం పరమాద్భుతమైన కాలము. దీన్ని శని త్రయోదశి పర్వము అనే పేరుతో పిలుస్తారు. జాతక శని దోషాలు, రాశి శని దోషాలు పోవటంతో పాటు పరమశివుడు పరమానంద భరితుడై అనుగ్రహించాలంటే ఆ సమయంలో శివాభిషేకం చేయండి. ఎలా చేయాలి? నల్ల నువ్వులు కొన్ని నీళ్లలో కలిపి ఆ నీళ్లతో శివలింగానికి అభిషేకం చేయండి. నల్ల నువ్వులు కొన్ని ఆవు పాలలో కలిపి ఆ ఆవు పాలతో శివాభిషేకం చేయండి. జీవితం మొత్తం శని బాధలు లేకుండా అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఐశ్వర్యం కావాలంటే ఆవు పాలతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ అభిషేకం చేయండి. అలాగే పంచగవ్య అభిషేకం చేస్తే ఇంకా అద్భుతం. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, గోమయము, ఆవు పంచకం, ఈ 5ంటిని కలిపితే పంచగవ్య అభిషేకం అంటారు. దాంతో అధిక మాసంలో శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి జూన్ 13 సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్యలో చేసే అభిషేకం కొన్ని కోట్ల జన్మల పాపాలన్నీ పోగొడుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. దానాలు ఇచ్చుకోండి. ఎలాంటి దానాలు ఇచ్చుకోలేని వాళ్ళు, ఎలాంటి పూజలు చేసుకోలేని వాళ్ళు కేవలం మనస్సులో మంత్ర జపం చేసుకోండి. ఓం శం శనైశ్చరాయ నమః, ఓం నమో భగవతే రుద్రాయ. ఈ 2 మంత్రాలు చదువుకున్నా కూడా చాలా అరుదుగా అనేక సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి అధిక మాస శని త్రయోదశితో కూడిన మాస శివరాత్రి సందర్భంగా సంపూర్ణంగా శని దోషాలు పోగొట్టుకొని శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా, ప్రత్యేక రోజుల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏ పూజలు చేస్తే, శాస్త్ర ప్రమాణంగా ఎలాంటి దానాలు ఇచ్చుకుంటే మీకున్న కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చో, దారిద్ర్యాల నుంచి బయటపడవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.